అంబటి నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. ధన్యవాదాలు సుజిత. గుంటూరు నగరంలోని నవభారత నగర్లో ఉన్నటువంటి అంబటి ఇంటిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో వచ్చి ముట్టడించారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ వర్గాలందరూ కూడా ముట్టడించిన పరిస్థితి. మొత్తం ఈ నవభారత నగర్ మొత్తం కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నిండిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని, ఇంట్లోని మహిళలను దూషిస్తూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ధర్మాగ్రహంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే చాలాసార్లు వైసీపీ నాయకులు ఎలాంటి దుర్మార్గమైన భాష వాడారు, అసెంబ్లీలో కూడా దూషణలు చేశారు. ఇప్పుడు కూడా ఇలా చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి వారు అంటున్నారు. అందుకే అంబటి ఇంటిని, ఆఫీస్ని ముట్టడించామని చెప్తున్నారు. కొంతమంది మా నాయకులు మనతో పట్టారు. చెప్పండి, ఎందుకు ఈ స్థాయిలో ముట్టడించాల్సి వచ్చింది, కారణాలేంటి? నోటుదోల అంబటి రాంబాబు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు. నీకు ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నోటుకొచ్చిన మాటలల్లా మాట్లాడుతా ఉన్నావు. నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడావు, బయట మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఖచ్చితంగా రోడ్ల మీదకి నేను చెప్పులతో కొట్టడానికి వేల సంఖ్యలో మహిళలు నీ ఇంటిని ముట్టడిస్తా ఉన్నారు. మర్యాదగా బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ఇదే విధంగా రోజు ముట్టడిస్తాం. వేల మంది మహిళలతో ముట్టడిస్తాం. నిన్ను రోడ్డుకి ఏడ్చుకొచ్చి నీకు తగిన బుద్ధి చెప్పటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు మొత్తం నీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఈ విధంగా వచ్చి ఈ స్థాయిలో నిరసన చేసిన పరిస్థితి లేదు. ఎందుకు వచ్చింది అంత ఆగ్రహం అంటారు? పదవి పోయి 2 సంవత్సరాలు అయింది వాళ్ళకి. తెలుగుదేశం గవర్నమెంట్ అనేకమైన అభివృద్ధి పథకాలు చేస్తామన్నాయి, వాళ్ళు ఏమీ చేయలే. కడుపులో మంట ఆగలేక నోటికి ఏమొస్తుందో మాట్లాడటానికి తెలియకుండా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చేసారంగా. మరి కడుపులో మండది అందరికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది చాలా సార్లు జరిగినాయి. ఇక 14 ఇదే రిపీట్ అయితే వాళ్ళకి ఆగరం అనే ఉద్దేశంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా వచ్చినాయి. ఇవాళ వాడిని దొరికితే అసలు ముక్కలు చేసి అవతల పడే అంత ఆవేశంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టానుసారంగా. ప్రధాన డిమాండ్ ఏమిటి? 24 గంటల్లో అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే రోజు ఇట్లానే ముట్టడిస్తాం అంబటి రాంబాబు ఇంటిని. అంబటి రాంబాబు నోరు ఫినాయిల్తో కడుక్కోవాలి. అంబటి రాంబాబుకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిసారి మహిళలు కించపరిచి మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం ప్రతిసారి కామన్ అయిపోయింది. ఈసారి అంబటి రాంబాబుని పరిగెత్తించి కొడతాం. తెలుగు చెబుతున్నాం, మర్యాదగా క్షమాపణ చెప్పు. బహిరంగంగా నీకు సిగ్గుంటే రేపు ప్రెస్ మీట్ లో క్షమాపణ చెప్పు. నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నీ ఇల్లు రోజు ముట్టడిస్తాం. రోజు నీకు బుద్ధి చెబుతావు నీకు అంబటి రాంబాబు. ఈ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చిన్న గాయాలయ్యాయి. ఏంటి ప్రధానంగా ఏం కోరుతున్నారు మీరు? 7 సంవత్సరాలు మా ఈ యొక్క పగ ఈరోజు చల్లార్చుకున్నాం. మా నాయకుడి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన అంబటి రాంబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సిద్ధార్థ నగర్ లో డైలీ ఇదే శాస్తి జరిగింది. ఖబర్దార్ అంబటి రాంబాబు. The manner in which the politicians are using their words is very heinous. ప్రజల కొరకు రాజ్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఈరోజు అధికారం వస్తుంది, పోతుంది. కానీ విలువలను వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. అంబటి రాంబాబు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాల్లో నిమగ్నం అయితే పోలీసు వాళ్ళు ఏదో ఏమండి మీ పర్మిషన్ లేదు అని చెప్పినందున ఆయన పర్సనల్గా వాళ్ళ తల్లుల్ని ఈ రకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి విద్య నేర్పిన గురువులు సిగ్గుపడాలి, వాళ్ళతో పాటు ఉన్నటువంటి నాయకులకు సిగ్గుపడాలి, వైసీపీ నాయకులకు వాళ్ళకి సిగ్గుపడాలి. సిగ్గు సరుము యజ్ఞం ఏమీ లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది ఈ సభ్య సమాజం ఏమాత్రం క్షమించదు. అసలు యాక్చువల్గా ఈ రాజకీయ నాయకులకు కూడా గైడ్ లైన్స్ అనేవి ఉండాలి. ఇటువంటి దొంగ పనులు చేసే వాళ్ళకి, తప్పుడు పనులు మాట్లాడే వాళ్ళకి దేర్ మస్ట్ బి బ్యాన్డ్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ ఎలక్షన్స్. తప్పనిసరిగా చాలా ఆగ్రహంతో చెప్తూ ఉన్నారు అందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఎవరైతే అంబటి చేసిన వ్యాఖ్యలను అయితే సభ సమాజంలో ఎవరు కూడా ఇలాంటి భాష మాట్లాడారని చెప్తున్నారు. చెప్పండి, మీరేమనుకుంటున్నారు దీని మీద? ఏమండి, ఈ అంబటి రాంబాబుకి ఒక సిగ్గు, ఒక చరము, ఒక నీతి అనేది ఉంటే 11 సీట్లకు ఓడిపోయారు ఈ ముండలో.
వీళ్ళు 75 ఏళ్ళు మనిషిని పట్టుకొని వాడు తిట్టాడంటే వాడిని అదే మాట వాడిని తిరిగితే తలకాయ ఆడ పెట్టుకుంటాడు, 2 కాళ్ళ సందులు పెట్టుకోవాలి. సిగ్గు ఉండాలి కత్తే మాట్లాడుకోవటానికి, సిగ్గు చరం ఉండాలి మాట్లాడటానికి. ఎవరు ఒక మాట అన్నాడు ఈ రోజుకైనా? ఒక మాట మీరు పోయి బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దేని చేస్తారు? మీ చేతగాక రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఇవన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు. ఇవి ఏం చేయాలి ఏందని తట్టుకోలేక, ఆ గొల తట్టుకోలేక, మనసు తట్టుకోలేక ఏదో చేద్దాం ఏంది బొత్త రాజిచ్చేది. ఇది చాలా ఆగ్రహంగా ఉన్నారు అందరూ కూడా. చంద్రబాబు పైన ఆయన కుటుంబం చేసిన వ్యాఖ్యలను అయితే చాలా తీవ్రంగా వారైతే పరిగణిస్తూ ఉన్నారు. ఎట్లా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు అంబటి నివాసాలు అయితే ముట్టించారు, ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు ఏం కోరుతున్నారు? ఈ రోజు అంబటి చేసినటువంటి చంద్రబాబు గారి మీద అంబటి చేసినటువంటి ఒకసారి ఇప్పుడు అందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైనా వైసీపీ నాయకులు కనిపిస్తే కనుక వారిపైన కూడా వారందరూ కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎంతగా వారిని నియంత్రిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా మాట వినేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఈ నవభారత నగర్, ఈ సిద్ధార్థ నగర్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఇక్కడికి భారీగా తరలి వచ్చి వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తీవ్ర స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు, దూషణలను అయితే వారు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చినప్పటికీ కూడా చెప్పిన వినే పరిస్థితి అయితే లేదు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం కూడా ఈ ప్రాంతానికి వస్తే పోలీసులు వద్దని చెప్పి వారించి పంపించారు. ఎందుకంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా పంపించి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కూడా మరొక ఎవరో వైసీపీ సంబంధించినటువంటి వారు వస్తే వారిని కూడా ఇక్కడి నుంచి పరిగెత్తేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఎవరు చెప్పినా వినిపించే పరిస్థితిలో లేరు. అందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాహనాలన్నింటినీ కూడా తరుముతూ ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పడం లేదా ఆయన అరెస్ట్ చేసే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. చూస్తే ఒక వాహనాన్ని వైసీపీ నాయకులు ఎవరో కొంతమంది ఈ ప్రాంతానికి రాగా వారి వాహనాన్ని అయితే చుట్టుముట్టేసి దానిపైన అయితే వారు దాడి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వైసీపీ వాళ్ళు ఇటు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అంబటి చేసినటువంటి వ్యాఖ్యలను పార్టీ వాళ్ళు కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో వారందరూ కూడా మాట్లాడారు. ఏంటి ఎవరు వచ్చారు ఏంటి అసలు చాలా చాలా ఆగ్రహంతో ఉన్నారు అందరూ కూడా. ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆందోళనను వారైతే కొనసాగిస్తూ ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి వారు వచ్చి తమకు క్షమాపణ చెప్పాలి, అంబటి రాంబాబుతో క్షమాపణ చెప్పించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలను అయితే వారందరూ కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం అన్ని వీధులన్నీ కూడా మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వీటితోటే నిండిపోయాయి. ఎవరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఏమీ వారిని నియంత్రించేటువంటి అవకాశం కూడా లేదు. వేలాది మంది వచ్చినటువంటి తరుణంలో ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఆ స్థాయిలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అందరినీ ఆగ్రహానికి గురి చేశాయి. దీనివల్లే ఇంత స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా తాము ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపి ఆందోళన తెలిపినటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యయుతంగానే తమ నిరసనలు ఉండేవని చెప్తున్నారు. కానీ ఈ పదే అదేవిధంగా ఇంట్లోని మహిళల్ని
నాయకుల్ని దూషిస్తూ ఉంటే ఆ దూషణల పర్వానికి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ స్థాయిలో తాము తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. వచ్చి ఇక్కడ ఆందోళన చేసి అంబటి రాంబాబు నివాసం కావచ్చు, ఆఫీస్ వద్ద కావచ్చు తమ తీవ్ర స్థాయిలో తమ నిరసన తెలియజేయాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. చంద్రశేఖర్.